వాళ్ళు ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా ఎన్ని చర్చలు జరుపుకున్నా మాధవ భూమిలో పెళ్లి సెట్ కాదమ్మా. అయినా ఆ భూమి అన్ని విషయాల్లో నాకన్నా ఎక్కువే. అలాంటిది నాకు తోటి కోడలుగా రాకూడదు, రాదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావే? ఈ పెళ్లికి రాఘవ ఒప్పుకోవాలి కదమ్మా. ఒకసారి వద్దని చెప్పి కుటుంబాన్ని అవమానించిన వాళ్ళు మళ్ళీ వస్తే సరే అని సరదాగా కలిసిపోదామని ఎందుకంటాడు? అది చూద్దాం ఏమవుతుందో. ఏంటన్నా, మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలరా. అందరూ ఒకే చోట చేరారంటే అదేదో ముఖ్యమైన విషయమే అనుకుంటా. ఇంతకీ దేని గురించి? హరిప్రసాద్ గారు వాళ్ళ కూతుర్ని మన ఇంటి కోడలుగా పంపించాలని ఆశపడుతున్నారా? ఏం మాట్లాడుతున్నావు అక్క? అప్పుడు వద్దని కాదని వదిలించుకున్న వాళ్ళు ఇప్పుడు కావాలని కలుపుకోవడానికి రావడం ఏంటి? ఇక్కడున్న ఈ 2 రోజులు మన పద్ధతుల్ని చూసి వాళ్ళు ఈ నిర్ణయానికొచ్చారు. మనం అడిగినప్పుడు కాదన్నందుకు వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. మనుషులము మారలేదు, మన పద్ధతులు మారలేదు. ఇంతలోనే అంత మార్పు దేనికి? అప్పుడు మన గురించి పూర్తిగా వాళ్ళకి తెలియలేదు. ఇప్పుడు తెలుసుకున్నారు. అందుకే మనసు మార్చుకున్నారేమో రాఘవ. అందులో తప్పే ఉందిరా.